140-150 మంది కొత్త ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా కొత్త అవటం, ఎంత ఔత్సాహికంగా వెళ్ళటం, ప్రజా సమస్యల్ని పరిష్కరించే ఒక పవిత్రమైన దేవాలయం అని భావించి వెళ్ళటం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున పరిస్థితి చూస్తుంటే గనక అసెంబ్లీ అన్నది నిజంగా ఎంత చులకనగా ఉంది అంటే, అక్కడ ప్రజా సమస్యల్ని కాకుండా అధికార పక్షం, ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం ఒకళ్ళని తప్పుపట్టి వాళ్ళని ఆధిక్యత చూపించుకోవడం కోసం ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ప్రజా సమస్యలకు ఇవ్వటం లేదన్నది ఈరోజు తేలికగా తెలుస్తుంది. ఉపాధి హామీ పథకం మీద వాళ్ళు చర్చ జరగాలి అని తెలుగుదేశం పార్టీ పట్టుబట్టినప్పుడు వెంటనే ఇప్పుడు కుదరదు, వెంటనే నువ్వు బ్రేక్ టైంలో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను, అప్పుడు చర్చించుకుందాం, మీరు రండి నా ఛాంబర్కి అని అన్నప్పుడు వీళ్ళు కూడా దాన్ని నమ్మి ఆ విశ్వాసంతో సమయం వృధా కాకుండా మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద మిగతా ప్రశ్నోత్తరాల సమయాన్ని ఆ యొక్క కేటాయించి సజావుగా జరిగేలా కోఆపరేట్ చేయాల్సింది చేయకుండా వాళ్ళు ఆ వాయిదా తీర్మానం మీద పట్టుబట్టి కూర్చోవటం, అది చాలా గత విలువైన సమయం వృధా చేశారు కనిపించింది. చాలా మందికి ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. రోజున చాలా బాధాకరంగా ఉంది. అవన్నీ కూడా సమస్య మన పక్కన పెట్టి వాటి గురించి ప్రస్తావనలు రాకుండా ఎంతసేపటికి ఏ ప్రభుత్వాలని వాళ్ళని ఎంతవరకు తగ్గిద్దామా, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీడియాలో ఎంత స్పేస్ గెయిన్ అన్నదే ప్రధానంగా తీసుకుని ఏదో ఇక ప్రజా సమస్యలు కానీ ఆ యొక్క అసెంబ్లీ కానీ వాళ్ళిద్దరు సొత్తే అన్నట్లుగా ఇద్దరు కలిసి ఆ రకంగా వేస్ట్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడాను ఏమి చేయాలి అసహాయ పరిస్థితులు ఈ రోజున అక్కడ ఉందంటే కనుక అసెంబ్లీలో నిజంగా ఇది ప్రజల పట్లగా చిత్తశుద్ధి ఉన్నదా, ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతిపక్షం కానివ్వండి అధికార పక్షం కానీ ఆలోచిస్తున్నారా అని చూస్తే చాలా బాధాకరంగా ఉంది.